హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రైల్వేకి అప్లై చేశారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే రీజనింగ్. ఈ రీజనింగ్ నుంచి 30 మార్కులు 30 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో అందుకే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందని కూడా చూడకుండా రీజనింగ్లో ఏ టాపిక్స్ అనేవి వస్తాయి, సో ఆ టాపిక్స్లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో చేశాను. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడకపోతే 30 మార్క్స్ అనేవి ఈజీగా మీరు కోల్పోతారు. అందుకే ఏం చేస్తారంటే చూడండి. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వకపోయినా ఈ వీడియో జస్ట్ మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక 5 మార్క్స్ అనేవి మీకు వీడియో చూస్తున్నప్పుడే వచ్చేస్తాయి. అర్థమైందా? సో అందుకే లాస్ట్ వరకు చూడండి, చాలా డీటెయిల్గా వీడియో చేశాను. ఓకేనా? సో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఇవి ఎలా ఉంటాయి అనేది మొత్తం చెప్పాను. సో ఇందులో ఎక్కువగా నాన్ వెర్బల్ రీజన్ గురించి డీటెయిల్గా చెప్పాను, అలాగే వెర్బల్ రీజనింగ్ గురించి కూడా డీటెయిల్గా చెప్పాను. ఓకేనా? క్యాలెండర్, క్లాక్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అనేది మీకు అక్కడ చూపిస్తాను. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాన్ వెర్బల్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ది పాచికలు, క్యూబ్స్ అండ్ డైస్ ఉంటాయి, అలాగే సిరీస్, తర్వాత పోలిక అంటే ఎనాలజీ, తర్వాత భిన్న పరీక్ష, ఆడ్ వన్ అవుట్ ఇవి ఉంటాయి, తర్వాత దాగి ఉన్న చిత్రాలు, హిడెన్ ఫిగర్స్, తర్వాత అద్దంలో ప్రతిబింబం, మిర్రర్స్లో మనకి ఇమేజెస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది ఒక చాప్టర్ ఉంటుంది, అలాగే వాటర్ ఇమేజెస్ కూడా ఉంటుంది, ఇది నీటిలో ప్రతిబింబం, తర్వాత చిత్రాలను లెక్కించడం, కౌంటింగ్ ఫిగర్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, పేపర్ని మడత పెట్టి కట్ చేసిన తర్వాత ఎలాంటి షేప్స్ వస్తాయి అనేది అక్కడ మనకు ఉంటుంది టాపిక్. తర్వాత డాట్ లొకేషన్, అసంపూర్ణ చిత్రాలు అని చెప్పేసి ఉంది చూడండి, అంటే ఇన్కంప్లీటెడ్గా ఉన్న ప్యాటర్న్స్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇది చూసుకున్నట్లయితే పాచికలు, క్యూబ్స్ అండ్ డైస్ అంటారు. సో ఇక్కడ మీరు చూడండి, ఈ పాచిక మీద 1 ఉంది కదా, సో ఆ 1కి ఆపోజిట్లో అంటే వ్యతిరేక దిశలో ఏది ఉంటుంది, పక్కన ఏముంటాయి అనేది ఇలా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి ఇలా ఇస్తారు. చాలా ఈజీగా పెట్టవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే. ఓకేనా? నెక్స్ట్ సిరీస్. ఈ సిరీస్లో ఏంటంటే ఒక ఇమేజ్ కానీ లేదంటే ఏదైనా లెటర్స్ కానీ ఇలాంటివి ఇచ్చే నెక్స్ట్ దాని మూమెంట్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అది మారుతుంది అనేది మనకు అడుగుతుంటారు. సో ఇది కూడా చాలా ఈజీ, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనము అబ్జర్వేషన్ చేసి ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా? ఇది సిరీస్. నెక్స్ట్ ఎనాలజీ, ఈ పోలిక, ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక ఇమేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇమేజ్ లాగా అది ఎలా కన్వర్ట్ అవుతుంది, దాని తర్వాత అది ఎలా మారింది అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ ఒక రకంగా మారుతుంటుంది కదా, సో ఇంకో ఇమేజ్ మనకి ఇచ్చే అది కూడా దీన్ని బేస్ చేసుకుని ఎలా మారుతుందో మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పోలిక పరీక్ష అంటుంటారు, ఎనాలజీ. ఓకేనా? ఇది కూడా మీరు ఒకసారి నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. తర్వాత 4ది భిన్న పరీక్ష, ఆడ్ వన్ అవుట్ అంటారు. సో ఇది కూడా చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ ఇచ్చాయి, సో అందులో డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే భిన్నంగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొనుక్కొని ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది కూడా చాలా సింపుల్. ఇవన్నీ ఏంటంటే చూడడానికి ఇలా ఉంటాయి కన్ఫ్యూజన్గా, కాకపోతే ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేసామంటే మనకి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? తర్వాత హిడెన్ ఫిగర్స్, దాగి ఉన్న చిత్రాలు. ఇవేంటంటే మనకి ఒక ఇమేజ్ అనేది ఇస్తారు, అది ఏ డయాగ్రామ్లో ఏ చిత్రంలో అది మనకి యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుందో ఆ డయాగ్రామ్ మనము ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. చూసారా, పక్కనే కొన్ని సింబల్స్ ఇచ్చారు, అవి ఏ ఇమేజ్లో ఉన్నాయో చూసి మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో దాగి ఉన్న చిత్రాలు, హిడెన్ ఫిగర్స్ అనేది ఎలా ఉంటుంది. సో 6th వన్ ఏంటంటే అద్దంలో ప్రతిబింబం, మిర్రర్ ఇమేజెస్. సో ఇక్కడ మీరు చూడండి, ఏని మనకు చూసుకున్నట్లయితే అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తుంది, బి ఎలా కనిపిస్తుంది, సి ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే కొన్ని ఇమేజెస్ అనేవి మనకి ఎగ్జామ్లో ఇచ్చే అది మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకు అడుగుతుంటారు. ఎడమ కుడిలాగా, కుడి ఎడమలాగా మనకు కనిపిస్తుంటుంది కదా, సో దాన్ని మనం బేస్ చేసుకుని ఆ ఇచ్చిన ఇమేజ్ మిర్రర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అక్కడ. తర్వాత చూసుకున్నట్లయితే నీటిలో ప్రతిబింబం, వాటర్ ఇమేజెస్. సో ఇవి కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం నీటి దగ్గర నిల్చుంటే ఒక చెరువు దగ్గర ఎక్కడైనా ఎలా కనిపిస్తాం, తల ఏమో కిందకు కనిపిస్తుంది, కాలేమో మీద కనిపిస్తుంటాయి. సో అలాగే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అనేది ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకొని లెఫ్ట్ రైట్ అలాగే మన అప్ డౌన్ ఇవన్నీ కరెక్ట్ పొజిషన్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా పెట్టాల్సి ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి, ఇవి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. ఓకేనా? సో ఇది నీటిలో ప్రతిబింబం. సో ఈ నాన్ వెర్బల్లో 8th చాప్టర్ ఏంటంటే కౌంటింగ్ ఫిగర్స్, అంటే చిత్రాలను లెక్కించట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక వృత్తం అంటే సర్కిల్, చతురస్రాకారం, అలాగే దీర్ఘ చతురస్రం ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇందులో ఈ క్రింది దీంట్లో అంటే ఈ బొమ్మలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి, అలాగే ఎన్ని చతురస్రాకారాలు ఉన్నాయి, సో ఇవన్నీ అడుగుతుంటారు చూడండి.
సో ఇలా ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది, మనం లెక్క పెట్టి చెప్పాలి. చాలా ఈజీగా చెప్పవచ్చు, దానికి కొన్ని ట్రిక్స్ కూడా ఉంటాయి. సో చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచి కూడా 1-2 మార్కులు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 9th చాప్టర్ వచ్చేసి పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. ఈ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ ఎలా ఉంటుందంటే, ఒక పేపర్ని ఒక సైడ్ అలా మొత్తం మడత పెట్టేసి ఒక దగ్గర మనం కట్ చేస్తే మళ్ళీ ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు ఆ కటింగ్ అనేది ఎలా వస్తుంది, సో ఎలా అది మొత్తం ఒక ఫిగర్లాగా వస్తుంది అనేది క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో ఇది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ నాన్ వెర్బల్ మొత్తం ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్స్ ఇవన్నీ. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత డాట్ లొకేషన్ అనే ఇలాంటి చాప్టర్ ఒకటి ఉంటుంది. ఇది పెద్దగా అడగకపోవచ్చు, కాకపోతే ఒకసారి టచ్ చేస్తే బెటర్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అసంపూర్ణ చిత్రాలను సంపూర్ణం చేయండి అని చెప్పేసి అడుగుతుంటాడు. సో ఇవి కూడా ఎలా అంటే ఒక ఫోటో అనేది ఇస్తాడు, ఒక చిత్రం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదో ఒక పార్ట్లో మిస్ చేస్తాడు. ఏ పార్ట్ అక్కడ కరెక్ట్గా యాడ్ చేస్తే ఆ ఫిగర్ అనేది ఫుల్ఫిల్ అవుద్ది అనేది క్వశ్చన్ లాగా అడుగుతుంటాడు. ఇది కూడా కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి బ్రో అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఈ గ్రూప్ డి అయినా ఎన్టీపీసీ అయినా రైల్వే ఎగ్జామ్స్ అనేవి షిఫ్ట్స్ వైజ్గా జరుగుతుంటాయి. ఒక్కో షిఫ్ట్లో ఎక్కువ మార్కులు ఒక చాప్టర్ నుంచి అడిగేయచ్చు, భిన్న పరీక్ష నుంచి ఎక్కువ అడిగేయచ్చు ఒక్కో షిఫ్ట్లో. లేదంటే ఇంకొక షిఫ్ట్లో మిర్రర్ ఇమేజెస్ అడగచ్చు, ఇంకో షిఫ్ట్లో ఈ పాచికలు అడిగేయచ్చు. సో ఇలా ఒక్కొక్క దానికి 2-3 అడిగేయచ్చు, ఒక్కోసారి 4 క్వశ్చన్స్ కూడా ఒక చాప్టర్ నుంచి అడిగేయచ్చు. సో మనం ఇంపార్టెంట్ అని కొన్నే ప్రిపేర్ అయ్యి మిగతా వదిలేసామనుకోండి, మన బ్యాడ్ లక్ గట్టిగా ఉండి అక్కడ మనం ఏవైతే ప్రిపేర్ అవ్వలేదో అవే అడిగేసాడు అనుకోండి, ఒక 3-4 మార్కులకి గట్టిగా దెబ్బ అయిపోతాం. అర్థమవుతుందా? అందుకే ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఓకేనా. సో ఇది నాన్ వెర్బల్. సో ఇప్పుడు వెర్బల్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయి, అందులో ఎలా క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తం లాస్ట్ వరకు చూడండి. రీజనింగ్లో ఎంతకంటే మీకు బెస్ట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకేనా. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెర్బల్ రీజనింగ్ చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోడింగ్, డీకోడింగ్, అలాగే దిశాత్మక పరీక్ష, రక్త సంబంధాలు అంటే బ్లడ్ రిలేషన్షిప్స్, తర్వాత ఈ ఆల్ఫాబెటిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి, తర్వాత సిరీస్ అనేవి ఉంటాయి. ఈ శ్రేణిపూర్వక పరీక్షలు ఇవి. తర్వాత పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, మిస్సింగ్ క్యారెక్టర్స్, గణితపు గుర్తులు, సో ఇవన్నీ ర్యాంకింగ్ టెస్టు, సిట్టింగ్ అరేంజ్మెంటు, తర్వాత పజిల్ టెస్టు, క్యాలెండరు, గడియారాలు, సో కొన్ని అర్థమెటికల్ రీజనింగ్స్ ఉంటుంటాయి. అలాగే దత్తాంశ వివరణ, వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీరు ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా ఇచ్చాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా ఇది క్లియర్ కట్గా వింటే లాస్ట్ వరకు మీకు ఎంతవరకు చదివితే బెటరో ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా. సో ఫస్ట్ టైం ఇదే మాకు తెలుసు బ్రో, మాకు ఇంతవరకు అసలు ఈ సబ్జెక్ట్స్ తెలియదు, అసలు ఎలా ఉంటాయి ఈ చాప్టర్లు మాకు తెలియదు అనే వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా వినండి. ఓకేనా. సో ఫస్ట్ మనం కోడింగ్, డీకోడింగ్ చూద్దాం. సో ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనం ఆన్సర్ చేయాలంటే ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా. సో ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఇలా జెడ్ వరకు మనం నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. 26 వరకు ఉంటాయి కాబట్టి అన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 12వ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే, ఒక కోడ్ భాషలో బియుఎస్ బస్సును డిడబ్ల్యూయుగా కోడ్ చేసిన ఆర్ఓబిఎస్ను ఏ విధంగా డీకోడింగ్ చేస్తారు అని చెప్పేసి అడిగాడు. సో దీన్ని మనం ఇప్పుడు చెప్పినట్లే ఆల్ఫాబెట్స్ మీరు ఈజీగా నేర్చుకుంటే ఈజీగా చేయొచ్చు. బియుఎస్ అని ఇచ్చాడు, తర్వాత డిడబ్ల్యూయు ఇచ్చాడు. సో బీకి నెక్స్ట్ ఏం వస్తుంది, సి వస్తుంది, తర్వాత డి వస్తుంది. సో సిని మిస్ చేసి డి రాశాడు అక్కడ డిడబ్ల్యూయులో. ఓకేనా. తర్వాత యూ తర్వాత చూడండి, యూ తర్వాత డబ్ల్యూ ఇచ్చాడు, యూవిడబ్ల్యూ రావాలి, వీని మిస్ చేసి డబ్ల్యూ రాశాడు. తర్వాత ఎస్ తర్వాత చూడండి, మళ్ళీ ఎస్టీయువి. ఓకేనా. ఎస్ తర్వాత టీని మిస్ చేసి యూ రాశాడు. సో ఇక్కడ చూడండి, ఒక ఆల్ఫాబెట్ మధ్యలో వదిలేసి రాశాడు. ఓకేనా. బియుఎస్ అనేదాన్ని మధ్యలో సి వదిలేసి డి రాశాడు, తర్వాత యూ తర్వాత వచ్చే వీని వదిలేసి డబ్ల్యూ రాశాడు, తర్వాత ఎస్ తర్వాత వచ్చే టీని వదిలేసి యూ రాశాడు. సో యాజ్ టీజ్గా ఆర్ఓబిఎస్ని మనం ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఆర్ఓబిఎస్కి ఆర్ తర్వాత వచ్చే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసి, అంటే ఆ ఆల్ఫాబెట్ని మిస్ చేసి ఆ నెక్స్ట్ ఏమొస్తుంది, టీ వస్తుంది. సో ఆర్ తర్వాత మనం ఒకటి మిస్ చేస్తే ఒక ఆల్ఫాబెట్ని టీ వస్తుంది. తర్వాత ఓ తర్వాత ఇంకొకటి వస్తుంది, పీ వస్తుంది కదా, ఓపీ. ఆ పీని మిస్ చేస్తే క్యూ వస్తుంది, క్యూ రాస్తాం. తర్వాత బి తర్వాత ఏమొస్తుంది, సి వస్తుంది. ఆ సిని మిస్ చేసి డి రాయాలి. ఓకేనా. సో డి వస్తుంది. సో టీక్యూ డి అనేది సి ఆప్షన్లో వచ్చింది మనకి. తర్వాత ఎస్ తర్వాత మనము టీ వదిలేసి యూ రాయాలి. ఓకేనా.
ఆ టీ మిస్ చేస్తే యూ రాస్తే యూ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో సి అనేది ఆన్సర్ అవుతుంది. 12 క్వశ్చన్కి ఆన్సర్ సి, TQDU. ఈ ROBSని డీ కోడింగ్లో రాస్తే TQDU అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వీడియోలు ఎంత ఎక్కువైపోతాయి. చాలా సింపుల్గా చేయాల్సిన ప్రశ్న ఇది, మీకు అర్థం అవ్వాలని ఇలా చెప్పడం జరిగింది. ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా. ఇంకా హార్డ్ కూడా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది. ఓకేనా. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డైరెక్షన్స్, దిశాత్మక పరీక్ష. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చాలా వరకు చాలా ఈజీగా చేయొచ్చు, కాకపోతే కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి. ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పు వైపుకు 100 మీటర్లు వెళ్ళను, కుడివైపుకు 90 డిగ్రీల కోణంతో తిరిగి 100 మీటర్లు వెళ్ళను, అయితే బయలుదేరిన స్థానం నుండి ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అనేది క్వశ్చన్. కింద మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగానే ఉంటాయి, కాకపోతే మనకి ఈ డైరెక్షన్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. ఓకేనా. తూర్పు, అలాగే పడమర, మనం ఈస్ట్ వెస్ట్ ఇలా అంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఈ మూలలు కార్నర్స్ ఇవి వీటి మీద మంచిగా గ్రిప్ ఉంటాయి. ఈ దిశాత్మక పరీక్ష అనేది చాలా ఈజీగా మనం మార్కులు అనేవి గెయిన్ చేయొచ్చు. 1-2 క్వశ్చన్స్ పక్కా అడుగుతారు ఇక్కడ నుంచి. సో దీని మీద కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. తర్వాత 3వ టాపిక్ బ్లడ్ రిలేషన్షిప్. ఇది రక్త సంబంధాలు అంటారు. సో ఇదేంటంటే మనకి కొంచెం ఎవరి కొడుకుని ఏమంటారు, ఎవరి కూతురిని ఏమంటారు, ఎవరి అక్కని ఏమంటారు, ఇలాంటివి కొంచెం తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక ఫ్యామిలీ ట్రీ టైప్లో డయాగ్రామ్ వేసుకొని పురుషులకి ఒక సింబల్, స్త్రీకి ఒక సింబల్ ఇలాంటివి ఇచ్చుకొని ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. కొంచెం ఈ రిలేషన్షిప్స్, ఈ మేనల్లుడు, మేనరకం ఏవేవి ఉంటాయి కదా. సో అవి వాటి మీద కొంచెం మీకు అవగాహన ఉంటే ఈజీగా ఇవి కూడా చేయొచ్చు. నెక్స్ట్ 4th చూసుకున్నట్లయితే ఇది ఆల్ఫాబెట్ టెస్ట్. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఒక లైన్లో కొన్ని ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఇచ్చేసి అది రైట్ సైడ్ నుంచి ఎన్నో దీంట్లో ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో దీంట్లో ఉంది, దాని పక్కన ఏమున్నాయి ఇలాంటివి అడుగుతుంటాడు. సో ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ శ్రేణిపూర్వక ఇది సిరీస్ ఉంటాయి. ఇదేంటంటే ఒక నెంబర్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి కదా, ఆ మధ్యలో ఏంటి ఆ నెంబర్స్ మధ్య ఏంటి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మైనస్లా ప్లస్లా అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. మైనస్ ప్లస్ ఇవన్నీ ఉంటాయి, ఇంటూస్ ఇవి. సో అలా దీన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 6వది చూడండి ఫ్రెండ్స్, పోలిక పరీక్ష ఎనాలజీ. ఇక్కడ మీరు క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6th క్వశ్చన్, డాక్టర్కి స్టెథోస్కోప్తో ఒక రకమైన రిలేషన్ ఉంటుంది, అలాగే శిల్పికి ఈ దేంతో, ఉలితోనా, శిల్పంతోనా, రాయితోనా, ఆలోచనతోనా. సో ఇలా మనం పోల్చి చెప్పాలి. ఇదే పోలిక పరీక్ష ఇదే. సో ఇలా చెప్పి మనం కరెక్ట్ ఆన్సర్ అనేది అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. వీడియో చూస్తున్న వారిలో ఎవరికైనా బ్యాటరీ డౌన్ అయితే, అంటే ఓపిక తగ్గిపోతూ ఉంటే, మీరు జాబ్కి అంత దూరం అవుతున్నట్లే. జస్ట్ సిలబస్ తెలుసుకోవడం కోసమే మీరు ఎంత ఇబ్బంది పడితే ఇంకా ఏం చదువుతారు మీరు. ఓకేనా. సో చూడండి. నెక్స్ట్ 7th భిన్న పరీక్ష. ఈ భిన్న పరీక్షలో మనం 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లో వేరేగా సపరేట్గా ఉన్నదాన్ని మనం కొనుక్కోవాలి. ఓకేనా. సో ఇక్కడ 6th చూడండి మీరు. 6th రైట్ సైడ్ క్షేత్రగణితం, బీజగణితం, త్రికోణమితి, గణిత శాస్త్రం అని ఇచ్చాడు. సో ఇక్కడ క్షేత్రగణితం, బీజగణితం, త్రికోణమితి ఇవన్నీ చాప్టర్స్, గణిత శాస్త్రం అనేది సబ్జెక్టు. సో ఇక్కడ ఆన్సర్ అనేది D అవుతుంది. ఓకేనా. సో అలాగే కింద కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఓకే. సో ఇలా మనం ఇక్కడ ఆన్సర్ అనేది కొనుక్కోనాలి. సో నెక్స్ట్ 8th చాప్టర్ మిస్సింగ్ క్యారెక్టర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 5, 4, 29 అనేది ఇచ్చాడు. తర్వాత 3, 8, 24, 11 అనేది ఇచ్చాడు ఈ సర్కిల్లో. 9, 4, 30 అని ఇచ్చి అక్కడ ఆ సర్కిల్లో ఆ బాక్స్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అక్కడ ఏమొస్తుంది అనేది ఆన్సర్ చేయాలి మనం. ఓకేనా. మీకు తెలిసేమో ఒకసారి ఆన్సర్ చేయండి. సో 48 క్వశ్చన్ అనేది నేను చెప్పాను ఇప్పుడు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఇందులో. నెక్స్ట్ 9th చూడండి, గణితపు గుర్తుల పరీక్ష, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇక్కడ మీరు 8th క్వశ్చన్ చూడండి. ఇంటూ అనగా ప్లస్, ప్లస్ అనగా డివైడెడ్ బై, మైనస్ అనగా ఇంటూ, మరియు డివైడెడ్ బై అనగా మైనస్. అయితే 8 × 7 - 8 ప్లస్ 40 డివైడెడ్ బై 2 ఎంత అవుద్ది అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనం 8 × 7 ఇచ్చాడు కదా, ఈ ఇంటూని అసలు ఎలా రాసుకోవాలో చూసుకోవాలి ఫస్ట్. ఇంటూ అనగా ప్లస్ ఇచ్చాడు, అర్థమవుతుందా. సో మైనస్ అనగా ఇంటూ అని ఇచ్చాడు. సో ఇంటూ అనగా ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఈ ఇంటూ ప్లేస్లో ప్లస్ వేయాలి, అర్థమవుతుందా. సో అలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 10వ చాప్టర్ వచ్చేసి ర్యాంకింగ్ టెస్ట్. ఇది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఒక పరీక్షల్లో
నరేష్ గోపి కంటే ఎక్కువ మార్కులు సాధించాడు అలా, కానీ నరేష్ కంటే సురేష్ మార్కులు తక్కువ, కానీ గోపి కంటే ఎక్కువ అయితే సుధా మార్కులు సురేష్ కంటే ఎక్కువ అయితే అధిక మార్కులు పొందినవారు ఎవరని చెప్పేసి ఇస్తాడు. దీనికి మనం ఏం చేయాలి, కొంచెం ఆ ర్యాంకింగ్స్ అనేది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఒక చిన్న డయాగ్రామ్లో వేసుకొని ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ ఆన్సర్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 11వది సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇందులో నుంచి 4, 5 ఒక్కోసారి 3 నుంచి 5 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతుంటాడు. ఇక్కడ చూడండి మీరు, ఆర్థిక మంత్రి అండ్ విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురెదురుగా కూర్చున్నారు. ఆర్థిక మంత్రికి కుడి పక్కన 2వ స్థానంలో రక్షణ మంత్రి కలడు అని చెప్పేసి ఇలా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఆ క్వశ్చన్ మొత్తాన్ని చదివి ఆ క్వశ్చన్ని చదివిన తర్వాత ఎలా డయాగ్రామ్ వేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇలా ఒక చిన్న డయాగ్రామ్ వేసుకొని ఎవరు ఎదురుగా ఎవరు కూర్చుంటారు, ఎవరి పక్కన ఎవరు కూర్చుంటారు, లెఫ్ట్లో ఎవరు రైట్లో ఎవరు అనేది మనం మొత్తం అక్కడ తెలిసిపోద్ది ఆ డయాగ్రామ్ వేసిన తర్వాత. అలా వేసుకొని ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా. ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు దాని మీద. సో వాటికి కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఈజీగా 3 నుంచి 4 మార్కులు అనేవి సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 12వది ఫజిల్ టెస్ట్. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ అను లెక్చరర్ హిందీ బోధించను మరియు అతను గ్రౌండ్ ఫ్లోర్లో నివసించను అని చెప్పేసి ఇచ్చాడు. 4వ అంతస్తులో నివసించే లెక్చరర్కు మారుతి కానీ ఫోర్డ్ కానీ లేదు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇలా మనం ఏంటంటే పైనుంచి కిందకి ఇలా ఒక ఆర్డర్లో రాసుకొని వీటికి కూడా చిన్న డయాగ్రామ్ లాంటిది వేసుకొని ఆన్సర్ చేయాలి. చాలా ఈజీనే, మనకి క్వశ్చనే పెద్దగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ 13th క్యాలెండర్. ఇది చాలా ఇంపార్టెంట్. 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తుంటాయి ఒక్కసారి. సో ఇక్కడ చూడండి, 30/10/1976 ఉదాహరణ 1 చదువుతున్నా. 30/10/1976 ఏ వారం అగునని చెప్పేసి ఇచ్చాడు, అంటే ఏ డే వస్తుందని చెప్పేసి. ఈ పక్కనే చూసుకున్నట్లయితే నెల కోడ్లు ఇచ్చాడు, అంటే ఏంటి మంత్ కోడ్స్. ఆ పక్కనే ఉన్నది ఇయర్ కోడ్స్. సో జనవరికి 0 ఇచ్చి లాస్ట్లో డిసెంబర్కి 5 ఇచ్చాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఇక్కడ చూడండి, ఇయర్ కోడ్స్ 1600 నుంచి 1699కి 6 ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఇయర్ కోడ్స్లో 1900 నుంచి 1999 కోడ్ 0 ఇచ్చాడు. అలాగే 2000 నుంచి 2099కి 6 ఇచ్చాడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో కింద చూసుకున్నట్లయితే ఆదివారంకి 0, సోమవారంకి 1, మంగళవారంకి 2, ఇవి కూడా లాస్ట్కి శనివారంకి 6 అనేది ఇచ్చాడు. ఈ 3 చాలా వరకు మనం బై హార్ట్ చేయాలి. అవి చేస్తేనే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్లో ఫార్ములా చూసారా, తేదీ ప్లస్ సంవత్సరం ప్లస్ సంవత్సరంలో లీవ్ సంవత్సరాల సంఖ్య ప్లస్ నెల కోడ్లు ప్లస్ ఇయర్ కోడ్. అవి మనం ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది, ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే. ఓకేనా. సో ఇవి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గడియారాలు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఎన్నిసార్లు ఖండించుకుంటాయి, ఒక గంటకి ఒకసారి, 12 గంటలకు 11 సార్లు, 24 గంటలకు 22 సార్లు, ఇది ఒకటి. అలాగే ఎన్నిసార్లు సరళ రేఖ ఏర్పడుతుంది, అంటే 180 degrees, లంబకోణం ఎన్నిసార్లు వస్తుంది, ఇలాంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటాడు. సో ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు మనకి ఫార్ములాస్ కూడా అవసరం పడుతుంటాయి, చిన్న చిన్నవి. సో ఇది కూడా చాలా ఈజీ టాపిక్, చాలా ఈజీ టాపిక్. 1-2 గంటలు దీని మీద మీరు టైం స్పెండ్ చేస్తే 2 నుంచి 3 మార్కులను ఈజీగా పొందుతారు. ఓకేనా. సో ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్. ఇది కొంచెం ఏంటంటే కొంచెం ఆలోచించాలి. ఒక సమూహంలో కొన్ని ఆవులు మరియు కోళ్ళు ఉంటాయి. సో వాటి కాళ్ళ సంఖ్య వాటి రెట్టింపు తలల సంఖ్య కంటే 14 ఎక్కువ అయినా ఆవుల సంఖ్య అంతా ఇలా ఇస్తుంటాడు. అంటే ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, కోళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో మరి గట్టిగా అంటే మరి హార్డ్గా ఏం అడగరు ఫ్రెండ్స్, బేసిక్గానే అడుగుతారు. ఓకేనా. సో కొంచెం ప్రాక్టీస్ అయిపోయి బెటర్ ఇది కూడా. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది దత్తాంశ వివరణ అంటారు. ఒక బార్ గ్రాఫ్ లాంటిది, పై చార్ట్స్ లాంటిది మనకి ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో అవి నేర్చుకుంటే అక్కడ కూడా ఒక 2 మార్కులు మనం ఈజీగా సంపాదించవచ్చు. ఓకేనా. సో ఇది టోటల్గా. లాస్ట్కి వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది సింపుల్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో కొంచెం పర్సంటేజెస్ ఇవి వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ వెన్ డయాగ్రామ్స్, ఇవి కూడా చాలా ఈజీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 3 సర్కిల్స్ సపరేట్గా ఉంటే అసలు ఒకదానికి సంబంధం లేదని, లేదంటే కొన్నిటికి దగ్గర సంబంధం ఉన్నట్టు, కొన్ని ఒక సర్కిల్లో ఉంటే ఒక సంబంధం ఉన్నట్టు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆసియా ఖండం అనేది పెద్ద సర్కిల్ ఉంది, అందులో ఇండియా ఉంది, తర్వాత ఇండియాలో ఢిల్లీ ఉంది. ఓకేనా. సో ఈ సర్కిల్ ఇలా ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటాడు. సో మనం దానికి రైటా కాదా అనేది ఆన్సర్ పెట్టాలి అక్కడ. ఓకేనా. సో ఇవి టోటల్గా ఈ రీజనింగ్లో ఉన్న సబ్జెక్ట్స్. సో ఇప్పటి వరకు నాన్ వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్, అలాగే వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్ చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ లాజికల్ రీజనింగ్ అనేది కొన్ని ఉంటాయి. ఇవి కొంచెం ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ పెట్టమంటుంటారు. ఇవి కూడా మీరు జస్ట్ అలాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎప్పుడైనా వీటి గురించి మనం మాట్లాడుకుందాం.
వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతవరకు వీడియో చూసారంటే ఎలాగైనా రైల్వే జాబ్ కొట్టాలన్న కసి మీలో ఉంది. మీకు ఆల్ ది బెస్ట్. స్కిప్ చేసిన సంగతి పక్కన పెట్టేయండి. మీరు చూసారు కాబట్టి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మీరు ఎంతో కొంత నేర్చుకుంటే నా వీడియోస్ చూసి అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఓకేనా. సో నా ఇన్ఫర్మేషన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అనేవి ఫస్ట్గా మీకు మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో తొందరగా చూసేయచ్చు, ఓకేనా. అప్డేట్స్ అనేవి తొందరగా తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.